ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. ఈ రోజు అయితే మీకు టేస్టీగా నోరూరించి చామగడ్ల పులుసు, ఇంకా కమ్మగా ఉండే చిన్నపిల్లలు సైతం ఇష్టంగా తినే క్యాబేజీ శనగపప్పు ఫ్రై చూపించబోతున్నాను. చూడండి, టేస్టీగా పుల్లగా నోటికి చాలా బాగుండే చామగడ్ల పులుసు, ఇంకా కమ్మనైన క్యాబేజీ శనగపప్పు ఫ్రై. అంతేకాదండి, మంచి హెల్దీ స్నాక్ని కూడా నేను చూపించబోతున్నాను. మరి వంటకాల్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే చామగడ్ల పులుసును చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలో చామగడ్డలను తీసుకొని అందులో నిండుగా నీళ్ళని తీసుకొని స్టవ్ వెలిగించి చామగడ్డలు ఉన్న గిన్నెను పెట్టి దానిపై మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోగా 2 చిన్న ఉల్లిపాయలు, 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి వాటిని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ కూడా ముక్కలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చామగడ్డలు ఉడికిపోయాక వాటిని కూడా తోలు తీసి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. చామగడ్డలు మరీ పెద్దవైతే ఈ విధంగా హాఫ్ కింద చేసుకోండి. ఇక మీడియం సైజులో ఉంటే కనుక ఆ విధంగానే ఉంచేయండి. అలా ఉంచితేనే చామగడ్డల పులుసులో చామగడ్డలు కనిపిస్తూ అవి నోటికి కూడా తినడానికి చాలా బాగుంటాయి. లేదంటే అవి ఉడికి పేస్ట్ అయిపోతాయి మరీ చిన్నవి చేసేస్తే. చామగడ్డల పులుసు చేయడానికి అయితే అన్నీ రెడీ. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది మరిగిన తర్వాత అందులో ఈ విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి టమాటా ముక్కలను కూడా వేసుకొని అవి కూడా బాగా కలిపి వాటిని మగ్గనివ్వాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేయకూడదండి, కొంచెమే. ఎక్కువ వేస్తే కనుక ఆ ఫ్లేవర్ పోతుంది, ఆ పులుసు ఫ్లేవరే పోతుంది. అందుకే జస్ట్ కొంచెం వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మూత పెట్టి మరలా ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత మరలా మూత తీసి అందులో ఫ్రెష్గా ఉండే కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల పులుసు టేస్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకును వేసిన తర్వాత కూడా బాగా కలియబెట్టుకొని మరలా కాసేపు మూతను పెట్టుకోవాలి. తర్వాత అందులో 2 స్పూన్ల కళ్ళుప్పును ఇంకా ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకోవాలి. కళ్ళుప్పే వాడుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఈ కళ్ళుప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మళ్ళీ కాసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత అందులోకి 2 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి మనం ముక్కలుగా చేసుకుని ఈ చామగడ్డలను వేసి బాగా ఉప్పు కారం అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి మనం ముందుగా చింతపండును నానబెట్టుకున్నాం కదా, దాన్ని బాగా రసం తీసి అందులో వేయాలి. ఇంకా మనకి పులుసుగా కావాలి కాబట్టి 1 గ్లాస్ చింతపండు పులుసుకి 1.5 గ్లాస్ వాటర్ని వేసి అందులో కొంచెం కొత్తిమీరని వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి. ఇందులో నేను చిన్న బెల్లం ముక్కను కూడా వేశాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. అందులో ఒక చిన్న బెల్లం ముక్కను కూడా, ఎక్కువ కాదండి, చాలా చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుంటే పులుసు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. తర్వాత దానిపై మరలా మనం కొంచెం కొత్తిమీరని వేసుకుంటే పుల్లగా టేస్టీగా చామగడ్డల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ఇదిగోండి, చామగడ్డల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మరి చామగడ్డల పులుసు అయిపోయింది. మరి కమ్మగా టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక క్యాబేజీని తీసుకుని దాన్ని హాఫ్ చేసి దాన్ని సన్నగా ఈ విధంగా తురుముకోవాలి. పెద్ద ముక్కలుగా చేస్తే కనుక అది ఉడకదు, టేస్ట్గా కూడా ఉండదు. ఈ విధంగా సన్నగా ఉండాలండి, అప్పుడే చాలా బాగుంటుంది కర్రీ. ఈ క్యాబేజీతో పాటు ముందుగానే ఒక 1 అవర్ ముందు ఈ విధంగా శనగపప్పుని కొంచెం నానబెట్టి ముందుగానే ఉంచుకోవాలి. 1 అవర్లో శనగపప్పు బాగా నాని ఉంటుంది. ఈలోగా మనం క్యాబేజీని బాగా నీట్గా కడిగేసుకొని తర్వాత క్యాబేజీని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక గిన్నెలో
క్యాబేజీని, నానబెట్టిన శనగపప్పును రెండింటినీ కూడా వేసి దాని నిండుగా వాటర్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. శనగపప్పు మరీ పేస్ట్ అవ్వకుండా జస్ట్ మామూలుగా ఉడికితే సరిపోతుంది. ఉడకపెట్టిన క్యాబేజీని, శనగపప్పును కూడా ఒక పక్కన పెట్టి ముందుగా ఒక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె అయితే సరిపోతుందండి. ఎక్కువ నూనె కూడా అంత అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అవి రెండు కూడా ఉడికిపోయాయి కాబట్టి. సో కొంచెం నూనె వేసుకుని అందులో తాలింపు దినుసులు, దంచిన 3-4 వెల్లుల్లి, ఇంకా 2-3 ఎండుమిరపకాయలు వేసి అవి బాగా వేగిన తర్వాత అందులో ఉడకపెట్టుకున్న క్యాబేజీ, శనగపప్పును వేసి బాగా కలిపి 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. టూ మినిట్స్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకోవాలి. ఇందులోకి పచ్చి కొబ్బరి కూడా వేస్తే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మా అమ్మగారు వాళ్ళైతే ఇందులోకి పచ్చి కొబ్బరి కూడా వేసి దాన్ని బాగా ఫ్రై చేసేవారు. కానీ మా వారికి, మా పిల్లలకి కొబ్బరి అంటే ఇష్టం ఉండదు. అందుకే నేనైతే నార్మల్గా ఈ విధంగానే చేస్తాను. అయితే ఈ విధంగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేయడం ఇష్టమైతే గనక తప్పకుండా వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అయితే ఎటువంటి కారమే వేయమండి, ఓన్లీ ఎండుమిరపకాయల కారమే ఉంటుంది. అందుకే చెప్తున్నాను, చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినచ్చు. ఇక కాసేపు మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. అదే ముందే వేసేస్తే అది బాగా ఏగిపోయి ఆ ఫ్లేవర్ పోతుంది. ఇక తర్వాత బాగా కలుపుకొని మరలా 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ అందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇక పూర్తిగా వాటర్ డ్రై అయిపోయింది అంటే గనక మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. పిల్లలకి నెయ్యి వేసి ఈ కర్రీ పెడితే చాలా ఇష్టంగా తింటారు. క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలైనా పెద్దలైనా చాలా హ్యాపీగా తినచ్చు. ఎటువంటి మసాలాలు కానీ కారం కానీ ఏమీ ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. ఏమైనా పులుసు కర్రీస్తో అయితే ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను చామగడ్డల పులుసు చేశాను కదా, అదే బెండకాయ పులుసు కానీ ఇక ములక్కాయ పులుసు కానీ అలాంటి పులుసు కర్రీస్తో అది కారం కారంగా, ఇది కమ్మగా, టేస్టీ అయితే రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక నేనైతే నెక్స్ట్ హెల్దీ స్నాక్ని అయితే చూపించబోతున్నాను. ముందుగా అయితే మొలకెత్తిన శనగల్ని తీసుకోవాలి. ఈ శనగలు అయితేనండి నేను 2 డేస్ బిఫోరే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అవి మొలకెత్తిన తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకుని ఫుల్గా వాటర్ వేసి బాగా బాయిల్ చేసి అవి బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి మరలా కాసేపు బాయిల్ చేసి ఈ విధంగా వడకట్టుకొని తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలను, టమాటా ముక్కలను, కొంచెం కొత్తిమీర కలిపి అందులోకి ఒక నిమ్మకాయను పిండి బాగా కలుపుతాను. ఇంకొంచెం ఉప్పు తక్కువైందంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం ఆల్రెడీ అయితే శనగల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలిపి చక్కటి స్నాక్ అయితే రెడీ అవుతుందండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. మామూలుగా శనగలు అన్నీ కలిపి చేయొచ్చు, కానీ మొలకెత్తిన శనగల్లో అయితే ఇంకా విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయి. మా పిల్లలకైతే నేను ఎప్పుడు ఈ విధంగానే పెడతాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం మీద ఏదో అన్హెల్దీ స్నాక్స్ తినే కంటే వీక్లీ కనీసం 2-3 టైమ్స్ అయినా మనం ఈ విధంగా చేసి పెడితే పిల్లలు మంచి హెల్దీగా ఉంటారు. అందులో మొలకెత్తిన శనగల్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి కదా, అందుకనే ఇలాంటి స్నాక్ కనుక పిల్లలకు పెడితే మంచి ఆరోగ్యంగా తయారవుతారు.
పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైనా ఈ విధంగా సమ్మర్లో అయినా ఎప్పుడైనా సరే అండి, పిల్లలకి ఈవినింగ్ పూట ఈ విధంగా స్నాక్ పెడితే మంచి హెల్తీగా తయారవుతారు. మా పిల్లలకైతే నేను ఆ విధంగానే చేస్తాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళతో పాటు మేము కూడా తింటాం. ఇది పిల్లలకే కాదండి, పెద్దలకి కూడా చాలా ఆరోగ్యకరమైనది. ఈ విధంగా టేస్టీగా పుల్లగా ఉండే చామగడ్ల పులుసు, దానికి కాంబినేషన్ గా క్యాబేజీ శనగపప్పు ఫ్రై, ఇంకా పిల్లలకైనా పెద్దలకైనా హెల్దీగా ఉంచే ఈ స్నాక్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.